సుభాష్ చంద్రబోస్ ఈ పేరు వినగానే కోట్లాది మంది భారతీయుల గుండెలు గర్వంతో ఉప్పొంగుతాయి. ఒక నాయకుడంటే ఇలా ఉండాలి, మనిషిగా పుడితే ఇలా బతకాలి అని ఎగ్జాంపుల్ గా నిలిచిన గొప్ప వ్యక్తి మన నేతాజీ. వాస్తవానికి ఆయన జీవితంలో ఒక్కో దశ నుంచి ఒక్కో విషయం నేర్చుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఆజాద్ హింద్ ఫౌజ్ తో ఆయన చేసిన సాహసాల గురించి తెలిస్తే రోమాలు బిక్కపుడుచుకుంటాయి. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ సైన్యాన్ని బోస్ ముందుండి నడిపించిన విధానం ట్రూలీ ఇన్స్పైరింగ్. ఇంకొన్ని గంటల్లో మరణం తథ్యమని తెలిసినా తన గురించి కాకుండా తోటివారిని రక్షించడమే ముఖ్యమని భావించారు నేతాజీ. కానీ ఆ యోధుడి గురించి, ఆజాద్ హింద్ ఫౌజ్ తో ఆయన చేసిన పోరాటం గురించి మన పుస్తకాల్లో సరిగా చెప్పకపోవడం చాలా బాధాకరం. ప్రపంచానికి తెలియాల్సిన ఎన్నో విషయాలు ఇప్పుడు మరుగుపడిపోయాయి. అందుకే బోస్ జీవితంలో ఆజాద్ హింద్ ఫౌజ్ ఎపిసోడ్ గురించి ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్డ్ గా చెబుతాను. అసలేంటి ఫౌజ్, సైనికులను బోస్ ఎలా నడిపించారు, రెండో ప్రపంచ యుద్ధం మధ్యలో బ్రిటిషర్లపై యుద్ధం చేసి ఎర్రకోటపై భారత జెండా ఎగరవేయాలని బయలుదేరిన ఆజాద్ హింద్ ఫౌజ్ కి ఏమైంది వంటి వివరాలు ఈ వీడియోలో ఉంటాయి. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెప్టెన్ మోహన్ సింగ్, రాజ్ బెహేరీ బోస్, ఈ పేర్లు మీరు ఎప్పుడైనా విన్నారా? ఆజాద్ హింద్ ఫౌజ్ తో సుభాష్ చంద్రబోస్ అడ్వెంచర్స్ గురించి తెలుసుకునే ముందు ఈ ఇద్దరి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో భారత స్వాతంత్ర్యం కోసం జరిగిన అలుపెరగని పోరాట గాథ గురించి తెలుసుకోవాలి. సాధారణంగా ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించింది నేతాజీ అని అందరూ అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఐఎన్ఏని ప్రారంభించింది కెప్టెన్ మోహన్ సింగ్. రెండో ప్రపంచ యుద్ధంలో ఒకానొక దశలో బ్రిటిషర్లకు షాక్ ఇస్తూ జపాన్ ఆధిపత్యం చెలాయించింది. సౌత్ ఈస్ట్ ఏషియాలో చాలా ప్రాంతాలను క్యాప్చర్ చేసింది. ప్రస్తుతం మలేషియాలోని మలాయా ప్రాంతంలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కెప్టెన్ మోహన్ సింగ్ ఆయన ట్రూప్స్ ని జపాన్ సైన్యం ఓడించింది. అందర్నీ ప్రిజనర్స్ ఆఫ్ వార్ గా డిక్లేర్ చేసింది. అయితే కెప్టెన్ మోహన్ సింగ్ కి బ్రిటిషర్లు ఇచ్చిన ఉద్యోగం కన్నా ఇండియాపై ప్రేమే ఎక్కువ. ఇండియా నుంచి బ్రిటిషర్లను తరిమి కొట్టేందుకు అదే సరైన సమయం అని భావించిన మోహన్ సింగ్ ఆర్మీని రైజ్ చేసేందుకు జపాన్ సాయం తీసుకున్నారు. ఓవైపు బ్రిటిష్ పాలిత ప్రాంతాలను జపాన్ ఆక్రమించుకుంటూ వెళుతుంటే, మరోవైపు వాటిల్లోని భారతీయ సైనికుల్లో దేశభక్తిని నింపి తనతో చేతులు కలపాలని మోహన్ సింగ్ పిలుపునిచ్చేవారు. అలా 1942 సెప్టెంబర్ 1న సింగపూర్ వేదికగా 40,000 మందితో ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించారు. ఈ కథలో మరో కీలకమైన వ్యక్తి రాజ్ బెహేరీ బోస్. ఇండియాకి విప్లవ మార్గంలో స్వాతంత్రం తీసుకురావాలని ప్రయత్నించిన వారిలో ఆయన ఒకరు. కొన్ని పరిస్థితుల కారణంగా 1915లో ఆయన దేశాన్ని విడిచిపెట్టి జపాన్ కి వెళ్లిపోవాల్సి వచ్చింది. బ్రిటిషేతర విదేశీ శక్తులతో చేయి కలిపితే భారత్ కు స్వాతంత్రం తీసుకురావచ్చని ఆయన కలలు కనేవారు. జపాన్ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరిపేవారు. అంతేకాదు ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ని స్థాపించి వివిధ దేశాల్లో పర్యటించి అక్కడి ప్రభుత్వాలు ఇతర భారతీయులతో కలిసికట్టుగా పనిచేసేవారు. రెండో ప్రపంచ యుద్ధంలో మలాయాను జపాన్ క్యాప్చర్ చేసిన తర్వాత ఇండియన్ ప్రిజనర్స్ ఆఫ్ వార్ ని ఐఐఎల్ లో చేరాలని జపాన్ ప్రోత్సహించేది. అలా 1942 జూన్ 15న జరిగిన బ్యాంకాక్ కాన్ఫరెన్స్ లో రాజ్ బెహేరీ బోస్, కెప్టెన్ మోహన్ సింగ్ లు ఇతర లీడర్స్ తో కలిశారు. ఐఐఎల్ కిందకు ఐఎన్ఏ వచ్చింది. వీరందరూ దేశ స్వాతంత్ర్యం కోసం ఆర్మ్డ్ ఫైట్ కి సిద్ధపడ్డారు. కానీ ఐఎన్ఏని ప్రారంభించిన తొలినాళ్లలోనే జపాన్ తో కెప్టెన్ మోహన్ సింగ్ కి విభేదాలొచ్చాయి. చాలా విషయాల్లో ఐఎన్ఏ జపాన్ అధికారులకు పడలేదు. జపాన్ ఉద్దేశాలను అనుమానించిన కెప్టెన్ మోహన్ సింగ్ 1942 డిసెంబర్ లో ఐఎన్ఏని డిజాల్వ్ చేసేశారు. ఆ తర్వాత ఐఎన్ఏకి మళ్లీ ఊపిరి పోసేందుకు రాజ్ బెహేరీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఐఎన్ఏ విఫలమవడంతో జవాన్లలో నిరాశ, నెక్స్ట్ ఏంటి అన్న అయోమయం, ఐఐఎల్ లీడర్స్ లో నిస్సహాయత. కొండంత బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఇక ఎదుర్కోలేమా, ఎదుర్కొన్నా నిలవగలమా అన్న సందేహాలు, దేశ స్వాతంత్ర్యం కోసం కన్న కలలు మళ్లీ ఆవిరైపోతున్నాయన్న బాధ. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలి. జవాన్లలో, నేతల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఒక నాయకుడు కావాలి. లక్షలాది మంది జవాన్లు, కోట్లాది మంది భారతీయులు పిడికిలి బిగిస్తే కొండంత బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మట్టి కరిపించవచ్చన్న నమ్మకాన్ని వారిలో కల్పించగలిగే ఒక పోరాట యోధుడు కావాలి. వ్యూహాలు రచించటమే కాదు, ఎదురు దెబ్బలు తగిలితే మీ వెంట నేనున్నానని చెయ్యి కలిపి ముందుండి నడిపించే ఒక లీడర్ కావాలి. 1943లో ఇదే జరిగింది. అండ్ ఆ అద్భుతం పేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్.
1941లో ఇండియా నుంచి సాహసోపేతంగా తప్పించుకుని జర్మనీ వెళ్లిన సుభాష్ చంద్రబోస్ ఒక ఆర్మీని ఫామ్ చేసి నార్త్ వెస్ట్ నుంచి ఇండియాలోకి ప్రవేశించాలని ప్లాన్స్ వేస్తున్న రోజులవి. కానీ రెండో ప్రపంచ యుద్ధంలోకి జపాన్ ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలో ఈస్ట్ ఏషియాపై పట్టు సాధించడంతో సమీకరణలు మారిపోయాయి. జపాన్ ఇన్వేషన్ లో ఇండియన్ ఇండిపెండెన్స్ కి అవకాశాలు మెరుగుపడ్డాయని బోస్ భావించారు. ఇంచుమించు ఆ సమయంలోనే INA నుంచి బోస్ కి విజ్ఞప్తి అందింది. అలా 1943 జూలై 3న నేతాజీ సింగపూర్ లో అడుగు పెట్టడంతో దేశ స్వాతంత్ర పోరాటంలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 1943 జూలై 4న రాష్ బెహేరీ బోస్ నుంచి INAని సుభాష్ చంద్రబోస్ అఫీషియల్ గా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇండియన్ నేషనల్ ఆర్మీని ఆజాద్ హింద్ ఫౌజ్ గా మార్చారు. ఫౌజ్ ని పర్యవేక్షించేందుకు ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మన రక్తం, మన త్యాగాలతోనే దేశానికి స్వాతంత్రం వస్తుంది. మీ సంతోషంలో, మీ కష్టాల్లో నేను తోడుంటాను. మీ ఓటమి నాది, మీ గెలుపు మనందరిది. చెలో ఢిల్లీ, చెలో ఢిల్లీ అని నేతాజీ ఇచ్చిన ఇన్స్పైరింగ్ స్పీచ్ విన్న అక్కడి జవాన్లలో నూతన ఉత్సాహం మొదలైంది. మాటలెవరైనా చెబుతారు, కానీ మాట్లాడిన ప్రతి మాటను నిలబెట్టుకునేవాడే నాయకుడవుతారు. ఆ క్షణం నుంచి దాదాపు 25 నెలల వరకు నేతాజీ అలుపెరగని పోరాటం చేశారు. భారతీయుల స్వతంత్ర కాంక్షలను తన భుజాల మీద మోస్తూ రౌండ్ ద క్లాక్ పనిచేశారు. వీటి గురించి వింటే గూస్ బంప్స్ తప్పవు. బోస్ ముందున్న సవాళ్లు సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేయడం, మరింత సైన్యాన్ని రిక్రూట్ చేసుకోవడం, ప్రొవిజనల్ గవర్నమెంట్ ని స్థాపించడం, వీటన్నిటినీ రన్ చేయడానికి నిధులు సమకూర్చడం. సింగపూర్ లో అడుగుపెట్టిన 4 నెలల్లోపే బోస్ తాను అనుకున్నవన్నీ సాధించారు. యూనిటీ, లాయల్టీ, సాక్రిఫైస్ అన్న నినాదాలతో సైనికుల్లో స్ఫూర్తిని నింపారు. మలాయా సహా ఈస్ట్ ఏషియాలో సుడిగాలి పర్యటనలు చేసిన నేతాజీ అక్కడి భారతీయుల్లో స్వాతంత్ర కాంక్షలను రగిల్చే విధంగా అద్భుతమైన ప్రసంగాలు చేశారు. సాధారణ పౌరుల నుంచి వెల్ ట్రైన్డ్ సోల్జర్స్ వరకు బోస్ ప్రసంగాలతో స్ఫూర్తి పొందిన వారందరూ స్వచ్ఛందంగా ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేరారు. బడా వ్యాపారవేత్తల నుంచి సామాన్య పౌరుల వరకు బోస్ చేపట్టిన మహా ఉద్యమం కోసం నిధులు అందించారు. కెప్టెన్ మోహన్ సింగ్ సమయంలోనే INAలో గాంధీ, నెహ్రూ, మౌలానా ఆజాద్ పేర్లతో 3 రెజిమెంట్లు ఉండేవి. ఆ తర్వాత ఆజాద్ హింద్ ఫౌజ్ లో సుభాష్ రెజిమెంట్ కూడా ఏర్పడింది. ఆడవారు దేనికి తీసిపోరని, వారికి ఆయుధాలిస్తే రక్తం చిందించైనా దేశానికి స్వాతంత్రం తీసుకొస్తారని సుభాష్ చంద్రబోస్ బలంగా విశ్వసించేవారు. అందుకే తాను చేపట్టిన ఈ ఉద్యమంలో మహిళలు కూడా పాలు పంచుకోవాలని రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ ని స్థాపించారు. బోస్ పిలుపుతో వేలాది మంది అమ్మాయిలు, మహిళలు ఈ రెజిమెంట్ లో చేరారు. వీరిని తన ప్రాణాలు పణంగా పెట్టి కాపాడుకునేవారు నేతాజీ. ఇక 1943 అక్టోబర్ 21న సింగపూర్ వేదికగా ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాని స్థాపించారు బోస్. గవర్నమెంట్ లో ప్రధానమంత్రిగా ప్రమాణం చేస్తూ భావోద్వేగ ప్రసంగం చేశారు. దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నాను, నేను 38 కోట్ల మంది భారతీయుల సేవకుణ్ణి. బానిస శంకళ్ల నుంచి వారిని విడిపించడమే నా లక్ష్యం అని బోస్ అన్నారు. చాలా తక్కువ కాలంలోనే నేతాజీ ప్రభుత్వానికి జపాన్, బర్మా, థాయిలాండ్ వంటి దేశాల నుంచి గుర్తింపు లభించింది. జపాన్ మరో అడుగు ముందుకేసి తమ పరిధిలో ఉన్న అండమాన్ అండ్ నికోబార్ దీవులను బోస్ కి హ్యాండ్ ఓవర్ చేసింది. ఇక 1943 అక్టోబర్ 23న బ్రిటిష్ పై యుద్ధం ప్రకటించారు బోస్. నేనేంటో బ్రిటిషర్లకు బాగా తెలుసు. నేను మాట్లాడితే ఖచ్చితంగా చేసి తీరుతాను. నేను యుద్ధం చేస్తానన్నానంటే యుద్ధం జరుగుతుందంతే అని బోస్ అన్నారు. బోస్ చేసిన ప్రకటనతో 12,000 మంది బ్రిటిష్ ఇండియా సైనికులు తమ ఉద్యోగాలు వదిలి ఆయనతో చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు. అన్ని వైపుల నుంచి ఆజాద్ హింద్ ఫౌజ్ కి మద్దతు లభించింది. ఆ తర్వాత జపాన్ హయ్యర్ అఫీషియల్స్ జపాన్ సైనికులతో యుద్ధ ప్రణాళికలు రచించడం మొదలు పెట్టారు బోస్. కానీ భారతదేశ స్వాతంత్ర్యం కోసం నేతాజీ జపాన్ సాయం తీసుకోవడంపై కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. వాటిని బోస్ కొట్టిపారేశారు. ఒక దేశం మరో దేశం సాయం తీసుకోవడం భారతీయులకు కొత్తగా ఉండొచ్చు, కానీ ఇది సాధారణమైన విషయమే. జపాన్ పై నాకు నమ్మకం ఉంది. నేను మీ సేవకుణ్ణి. నా మీద నమ్మకం ఉంచండి అన్నారు సుభాష్ చంద్రబోస్. జపాన్ సైనికులతో కలిసికట్టుగా పోరాడాలని భారతీయులకు పిలుపునిస్తూనే మన జవాన్లను ఏ ఒక్క జపాన్ సైనికుడు తక్కువ చేసి చూసినా, హేళన చేసినా అక్కడికక్కడే కాల్చి చంపేయండంటూ తేల్చి చెప్పారు నేతాజీ. యుద్ధానికి ప్లాన్ రెడీ అయింది. జపాన్ ఫోర్స్ ఆజాద్ హింద్ ఫౌజ్ దళం అరాఖాన్ ప్రాంతంలోని బ్రిటిష్ ఆర్మీపై దాడి చేయాలి. ఆ గందరగోళంలో బ్రిటిష్ ఆర్మీ రిజర్వ్ ఫోర్స్ ని పిలుస్తుంది. ఈలోపు బోస్ సైన్యం ఇంపాల్, కోహిమాలోకి చొచ్చుకెళ్లి వాటిని స్వాధీనం చేసుకుంటుంది. మాన్సూన్ వచ్చే సమయానికి ఆపరేషన్ పూర్తవ్వాలి. అక్కడి నుంచి అసోం, ఆ తర్వాత ఢిల్లీపై జెండా ఎగరవేయడం నెక్స్ట్ ఫేజ్. అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. 1944 ఫిబ్రవరి 3న నేతాజీ తన సైన్యాన్ని డిస్పాచ్ చేశారు. 1944 మార్చి నాటికి ఆజాద్ హింద్ ఫౌజ్ ఇంపాల్ ని క్యాప్చర్ చేసింది. అలా సుభాష్ చంద్రబోస్ ప్రకటించిన యుద్ధం అధికారికంగా ఇండియాలోకి ప్రవేశించింది.
జపాన్, ఇండియాతో కూడిన సైనికులు ఒక్కో సెక్టర్ ని తమ ఖాతాలో వేసుకుంటూ ఏప్రిల్ చివరి వారంలో కోహిమాలోకి ప్రవేశించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను ఫ్రీ జోన్స్ గా ప్రకటించిన బోస్ అక్కడ తమ ఇంటరిమ్ గవర్నమెంట్ పాలన ఉంటుందని ప్రకటించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఇంకొన్ని నెలల్లో గాంధీ అహింసా మార్గంలో కాకుండా బోస్ మిలిటరీ స్టైల్లో దేశానికి స్వాతంత్రం వచ్చేది. ఎర్రకోటపై స్వయంగా నేతాజీ జెండా ఎగరేసేవారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆ ఏడు తూర్పు భారతాన్ని ఋతుపవనాలు ముందే కప్పేశాయి. భారీ వర్షాలకు ఎక్కడి వారక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. భారత భూభాగంలో పోరాడుతున్న జవాన్లకు ఆయుధాల నుంచి ఆహారం, ఔషధం వరకు కంప్లీట్ సప్లై నిలిచిపోయింది. అదే సమయంలో కలరా, డయేరియా, మలేరియా సోకి అనేక మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఎంత ప్రతికూల పరిస్థితులున్నా చాలా మంది జవాన్లు బోస్ మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఆయుధాలు పట్టి శరీరంలో చివరి రక్తపు చుక్క మిగిలేంత వరకు పోరాడి వీరమరణం పొందారు. ఆజాద్ హింద్ ఫౌజ్ కి మైనస్ అయిన సిచ్యువేషన్లు బ్రిటిషర్లకు ప్లస్ అయ్యాయి. తొలినాళ్లలో ఓడిపోయిన మళ్లీ పుంజుకున్న బ్రిటిషర్లు ఇంఫాల్ ని కోల్పోకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అన్ని విధాలుగా తమ సైన్యాన్ని బలోపేతం చేసుకున్నారు. ఆ సమయంలో బ్రిటిష్ ఆర్మీతో జరిగిన యుద్ధంలో ఆజాద్ హింద్ ఫౌజ్ ఊహించని రీతిలో క్యాజువాలిటీస్ ని చూస్తుంది. ఫలితంగా మిగిలిన వారు వెనుదిరగక తప్పలేదు. ఈ ఓటమితో నేతాజీ బాధపడలేదు. యుద్ధానికి మళ్లీ సిద్ధమవ్వండని జవాన్లకు పిలుపునిచ్చారు. కానీ బ్రిటిష్ ఆర్మీ ప్లాన్లు ఇంఫాల్ తో ఆగలేదు. ఇంకా బలంగా పోరాడి బర్మాని కూడా క్యాప్చర్ చేసేసింది. ఆ సమయంలో బోస్ రంగూన్లోనే ఉన్నారు. 1945 ఏప్రిల్ 23న బ్రిటిష్ సైన్యం రంగూన్ కి కొన్ని గంటల దూరంలోనే ఉందని సమాచారం అందింది. బోస్ భద్రతపై అందరిలో ఆందోళన మొదలైంది. పోరాటం ముందుకి సాగాలంటే తమ నాయకుడిని కాపాడుకోవడం చాలా ముఖ్యమనుకున్న ప్రొవిజనల్ గవర్నమెంట్ సభ్యులు, ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు నేతాజీని వెంటనే రంగూన్ నుంచి వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. కానీ బోస్ వినలేదు. ఇంతకాలం తనపై నమ్మకం ఉంచి తనతో నిలబడిన వారిని వదిలిపెట్టి ఆయన వెళ్లాలనుకోలేదు. ఇంకొన్ని గంటల్లో శత్రువులు దండయాత్ర చేస్తారని సమాచారం ఉన్నా, దొరికిపోతే మరణం తథ్యమని తెలిసినా నేతాజీ బెదర్లేదు. తన బాధ్యతను మర్చిపోలేదు. లారీలు, కార్లు, కాలినడకన తన పూర్తి సైన్యాన్ని తరలించి చిట్ట చివరగా ఆయన రంగూన్ నుంచి బయటకు కదిలారు. మరీ ముఖ్యంగా ఝాన్సీ ఆఫ్ రాణి రెజిమెంట్ లో మహిళలను ఆయన అత్యంత భద్రంగా తరలించారు. వీరందరూ చాలా రోజుల పాటు కాలినడకన చెట్లు, పుట్టలు, కొండలు ఎక్కి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. బోస్ కూడా వారి వెంట నడిచారు. ఆయన కాళ్లకు బొబ్బలొచ్చేశాయి. ఆ జర్నీలో ఉండి నీరు లేక చాలా రోజులు గడిపారు. అలా మే 14న బోస్ తన బృందంతో కలిసి బ్యాంకాక్ కి చేరుకున్నారు. ఇంతలోనే మరో షాక్. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయిందన్న వార్త విన్న బోస్ లో ఎలైడ్ పవర్స్ ముందు జపాన్ ఇంకెంతకాలం నిలవగలదు అనే సందేహాలు మొదలయ్యాయి. జపాన్ కూడా ఓడిపోతే నెక్స్ట్ ఏంటి? ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రారంభించిన స్వతంత్ర పోరాట పరిస్థితి ఏంటి? అందరిలోనూ ఇవే సందేహాలు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమిపై అనుమానాలు నిజమవ్వడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 1945 ఆగస్టులో జపాన్ తన ఓటమిని అంగీకరించింది. బోస్ బృందంలో తీవ్ర అనిశ్చితి. నేతాజీ నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి? సుభాష్ చంద్రబోస్ ఓటమిని అంగీకరించే మనిషి కాదు. ఇంతకాలం జపాన్ సాయం చేసింది, ఇప్పుడు చేయదు. చేయకపోతే ఏంటి అంటూ భారతదేశ స్వాతంత్ర పోరాటాన్ని ఆపడం లేదని ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులకు సందేశాన్నిచ్చారు. క్షణం ఆలస్యం చేయకుండా నేతాజీ తన గవర్నమెంట్ తో ఫ్యూచర్ ప్లాన్స్ ని రూపొందించే పనిలో పడ్డారు. బోస్ ఉన్నారు, అన్ని చూసుకుంటారు అని ఆయన సైన్యం నమ్మకం పెట్టుకుంది. కానీ విధి మరో షాక్ ఇచ్చింది. 1945 ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ మరణించారన్న వార్త ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రొవిజనల్ గవర్నమెంట్ సభ్యులతో పాటు యావత్ భారతదేశాన్ని షాక్ కి గురిచేసింది. బోస్ ఇక తిరిగి రానన్న వార్తను ఎవ్వరూ నమ్మలేకపోయారు. ఈ వార్త నిజం కాకపోతే బాగుండు అని ప్రార్థనలు చేశారు. కానీ బోస్ తిరిగి రాలేదు. నేతాజీ మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇదే ఒక పెద్ద టాపిక్ అవుతుంది. బోస్ మరణం గురించి తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ చేయండి, వీడియో చేస్తాను. బోస్ లేకపోవడంతో ఆజాద్ హింద్ ఫౌజ్ తలలేని శరీరంగా మిగిలిపోయింది. చాలా మంది జవాన్లు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారు. అదే సమయంలో ఈస్ట్ ఏషియాపై బ్రిటిష్ ఇండియా ఆర్మీ పట్టు సాధించింది. పూర్తి బలంతో వారిపై విరుచుకుపడింది. 1945 సెప్టెంబర్లో రెండో ప్రపంచ యుద్ధానికి అధికారికంగా ముగింపు పడింది. బోస్ లేని ఆజాద్ హింద్ ఫౌజ్ లొంగిపోయిందని ఎక్కడా అధికారిక డాక్యుమెంట్లు లేవు. కానీ వేలాది మంది సైనికులను బ్రిటిషర్లు క్యాప్చర్ చేశారు. వారిని ట్రయల్స్ కోసం భారత్ కు తిరిగి పంపించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులను విచారించి శిక్షించేందుకు ఒక ప్రత్యేక యూనిట్ ని ఏర్పాటు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఇదే ద ఇన్ఫేమస్ రెడ్ ఫోర్ట్ ట్రయల్స్ గా గుర్తింపు తెచ్చుకుంది. భారతదేశానికి విముక్తి కల్పించి ఎక్కడైతే జెండాను ఎగరేయాలని సుభాష్ చంద్రబోస్ కలలు కన్నారో అదే ఎర్రకోటలో ఆజాద్ హింద్ ఫౌజ్ జవాన్లపై బ్రిటిష్ కమిటీ విచారణ జరిపింది. బ్రిటిషర్ల దృష్టిలో ఈ జవాన్లు దేశద్రోహులు, తమపై తుపాకులు ఎక్కుపెట్టిన నేరస్తులు.
కానీ భారతీయులకు మాత్రం ఈ సైనికులు హీరోలు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగానికి సైతం వెనుకాడని యోధులు. జవాన్లను ఏమైనా చేస్తే రక్తపాతం తప్పదని బ్రిటిష్ ప్రభుత్వానికి అర్థమైంది. అందుకే 3 ఆఫీసర్స్ ని మినహాయించి మిగిలిన వారిని సర్వీస్ నుంచి తప్పించి విడిచిపెట్టింది. ఆ 3 ఆఫీసర్లు షానవాజ్ ఖాన్, ప్రేమ్ సహగల్ అండ్ గురుబక్ష్ దిలాన్లకు జీవిత ఖైదు విధించింది. ప్రజలు నిరసన చేయడంతో చివరికి వీరిని కూడా విడిచిపెట్టింది. నాడు ఆ 3 హీరోలకు భారతదేశం ఘనంగా స్వాగతం పలికింది. అలా ఆజాద్ హింద్ ఫౌజ్ కథకు ముగింపు పడింది. వాస్తవానికి ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి నేతాజీ చాలా కలలు కన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఫౌజ్ ని ఇండియన్ ఆర్మీలో కలపాలని భావించారు. దీంతో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే డిఫెన్స్ విషయంలో దేశం శక్తివంతంగా ఉంటుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఆజాద్ హింద్ ఫౌజ్ తో సుభాష్ చంద్రబోస్ సక్సెస్ సాధించుంటే ఏమై ఉండేదో. నేతాజీ మరణించి ఉండకపోతే ఇలాంటి ప్లాన్స్ వేసేవారో? ఈ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చేందుకు ఎందరో గొప్ప మనుషులు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశారు. వీరిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటం చిరస్మరణీయం అనడంలో సందేహం లేదు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఆజాద్ హింద్ ఫౌజ్ పై చేసిన ఈ డీటెయిల్డ్ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ కంటెంట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మోర్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.